నమస్కారం వీడిస్టల్ న్యూస్ కి స్వాగతం నా పేరు దివ్య వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు నాలుగవ రోజు సింగపూర్లో కొనసాగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఏపీ సింగపూర్ బిజినెస్ ఫోరం రోడ్ షో సదస్సులో పాల్గొని ఆంధ్రప్రదేశ్లో స్టార్టప్ ఫెస్టివల్ నిర్వహిస్తామని ప్రకటన నర్సీపట్నం నియోజకవర్గం తాళపాలెంలో రోడ్డు నిర్వహణ హెవీ వెహికల్స్ రాకపోకలపై అధికారుల అలసత్వంపై మండిపడ్డ శాసన సభాపతి అయ్యన్నపాత్రుడు రోడ్డుపై నిలుచుని హెవీ వెహికల్స్ నియంత్రణపై అధికారులకు పలు సూచనలు వైసీపీ నగర అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో 42వ వార్డులో కొనసాగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని కేకే రాజు డిమాండ్ మాధవదారలో అట్టహాసంగా జరిగిన మాధవదార జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వితీయ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు జాతీయ జర్నలిస్టు సంఘం రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు యువ పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం కల్పించేలా ఆంధ్రప్రదేశ్ సింగపూర్ స్టార్టప్ ఫెస్టివల్ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. స్టార్టప్ ఏర్పాటుకు అనుకూల వాతావరణం కల్పిస్తామని, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభిస్తామని వివరించారు. ఏపీ సింగపూర్ బిజినెస్ ఫోరం రోడ్ షో సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా పలువురు పారిశ్రామికవేత్తలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. 2014-15లో విశాఖపట్నంలో స్టార్టప్ ప్రారంభించామని, అప్పుడు ప్రభుత్వం ఎంతో సహకరించిందన్నారు. అనంతరం పారిశ్రామికవేత్త ఆనంద్ చేసిన సూచనకు సమాధానం చెప్తూ ఏపీ సింగపూర్ స్టార్టప్ ఫెస్టివల్ నిర్వహించాలని చంద్రబాబు సమాధానమిచ్చారు. After Davos, first visit I came to Singapore. As usual, even 2014 also I came first time to Singapore for preparing master plan details for the capital of Andhra Pradesh. Our relations with Singapore government is not new. For the last 3 decades we are working. Reasons are very clear. Singapore is enjoying high reputation and credibility and integrity, and also, as a matter of fact, yours is a small country of 6 million population. India, as on today, 143, that means 1,430 million population. In population wise, there is no comparison. And also sometimes vision. Lee Kuan Yew was a trade union leader. After he became Prime Minister, his party adopted competitive economy. After independence, our leaders adopted mixed economy, socialistic pattern economy. If we should have followed competitive economy in 1947, by this time, you should have imagined where India should be. రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు స్వయంగా రహదారులపైకి వచ్చి ఓవర్లోడ్ వాహనాలను ఆపి సముచిత చర్యలు తీసుకుంటూ ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చారు. తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్న సంబంధిత శాఖలను, పోలీసులను, ఆర్టీఓలను, రోడ్డు భవనాల శాఖ అధికారులు పట్టించుకోపోవడంతో స్వయంగా స్పీకర్ రంగంలోకి దిగారు. తాళ్లపాలెం వంతెన ఇప్పటికే ఓవర్లోడ్ కారణంగా శిథిలావస్థకు చేరిందని స్పీకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాగే వాహనాలకు మించిన బరువుతో రాకపోకలు సాగిస్తే వంతెన పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మాకవరపాలెం నుంచి తాళ్లపాలెం వెళ్లే ప్రధాన రహదారి ఓవర్లోడ్ కారణం చేత గుంతలమయంగా మారింది. ఈ నేపథ్యంలో స్పీకర్ స్వయంగా రోడ్డుపై డ్యూటీ నిర్వహిస్తూ భారీ లోడ్ వాహనాలను ఆపి వాటి బరువు బిల్లులను పరిశీలించారు. అనంతరం పోలీసులకు వాహనాలను స్వాధీనం చేసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత శాఖల అలసత్వం వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడే పరిస్థితి కనిపించడంతో సమస్యను తక్షణమే పరిష్కరించేందుకు స్పీకర్ వ్యక్తిగతంగా రంగంలోకి దిగారు. ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన చేపట్టిన ఈ చర్యలకు ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు.
ఏడికి తీసుకెళ్ళి అక్కడ పెట్టు వాళ్ళకి ఎలాగ ఫోన్ చేసుకుని బాగుంటారు వస్తారు మాట్లాడదాం. విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నగరం పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు అడ్డాల వెంకటవర్మరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ కార్యదర్శి ఫలక్ వర్మ, విశాఖ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అరుణకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తరపున భవిష్యత్తు కార్యాచరణ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం వల్ల పలు ముఖ్య అంశాలపై సమావేశంలో చర్చించారు. భవిష్యత్తు కార్యాచరణ సిద్ధం చేయనున్నామని తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో నకిలీ ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారని ఆరోపించారు. కాంగ్రెస్ చేసిన అధ్యయనంలో ఈ విషయం తేలిందని చెప్పారు. కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షులు వేగి వెంకటేష్, యువజన కాంగ్రెస్ నేత లక్కోజ రామారావు తదితరులు పాల్గొన్నారు. మా ఏఐసీసీ ఏపీ ఇన్ఛార్జ్ జాయింట్ సెక్రటరీ అయిన ఫలక్ వర్మ గారు ఇక్కడ జిల్లా కార్యవర్గాన్ని ఉద్దేశించి విస్తృత సమావేశానికి హాజరయ్యారు. మా జిల్లా ఇప్పుడు ఇవాళ ఏపీలో కానీ మా విశాఖపట్నం జిల్లాలో కానీ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి మొన్నటి వరకు పీసీసీ అధ్యక్షురాలు రాష్ట్ర పర్యటన చేయడం జరిగింది మా వైఎస్ శర్మిలారెడ్డి గారు. ఆవిడ రాష్ట్ర పర్యటన తర్వాత మా ఏఐసీసీ ఇన్ఛార్జ్ జాయింట్ సెక్రటరీ ఫలక్ వర్మ గారు, అలాగే నూతనంగా మా జిల్లాకి ఇన్ఛార్జిగా నియమితులైన అరుణ్ కుమార్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మా కార్యక్రమానికి వచ్చినందుకు వాళ్ళందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఈ కార్యక్రమం ఎందుకంటే మేము ఇది మా కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశం. ఈ సమావేశానికి పార్టీని బలోపేతం చేయడానికి, అలాగే కమిటీలు మేము ఏమేసామో చెక్ చేయడం కోసం మాకు విచ్చేశారు ఏఐసీసీ నుంచి. మేడం గారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి మేడం గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. వార్డు స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అలాగే వార్డు సభ్యులు అందరూ కలిసి ఈరోజు పార్టీ అభివృద్ధి చెందడానికి ఏమేమి నిర్ణయాలు తీసుకోవాలో ఈరోజు అంతర్గతంగా మేము కూర్చుని చర్చించుకోవడం జరుగుతుంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సహకరించాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే మోడీ వ్యవహారం చూసుకున్నా, కోటో ప్రభుత్వం చూసుకున్నా భారతదేశాన్ని తాకట్టు పెట్టే విధానంలోనే వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి తప్ప ప్రజల కోసం కానీ దేశం కోసం కానీ వాళ్ళు ఆలోచించే పరిస్థితి లేదు. అలా ప్రస్తుత కాలంలో చూస్తున్న స్మార్ట్ మీటర్లు బిగించమని చెప్తున్నారు. ఆ స్మార్ట్ మీటర్లు బిగించడం అనేది అదానికి ఉపయోగపడే వ్యవహారమే కానీ ప్రజలకు ఉపయోగం ఏమీ లేదు. ఇప్పటికే కరెంటు బిల్లులు మోత మోగిపోతున్నాయి. I am here in Visakhapatnam for the party activities review meeting, as well as noting down my points of what needs to be focused by our party in the ground line. As you all are aware, Visakhapatnam steel plant is a burning issue for people in Visakhapatnam. Our PCC president has also regularly visited. Last time even I visited for the same, and we'll keep on fighting for the people here. And local issues are always raised by the local team or the district team, and national issues are always raised by the AICC team, and state issues are raised by the PCC team. And I would like to bring to your notice that recently you all would have heard that Rahul ji has been speaking that in Maharashtra election votes theft happened, and a study has been done there also, and recently in Karnataka Lok Sabha by election also, wherein with the records we have that voters were migrated for voting from the neighboring states. విశాఖలో అత్యంత విలువైన భూములను కారు చౌకగా కొన్ని కంపెనీలకు కట్టబెట్టడం వెనుక పెద్ద భూ కుంభకోణమే ఉందని వైసీపీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు ఆరోపించారు. సీఎం చంద్రబాబు తన బినామీ కంపెనీలకు అతి తక్కువ ధరకే భూములు కేటాయిస్తున్నారని మండిపడ్డారు. నగరంలో వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కేకే రాజు మాట్లాడుతూ ప్రభుత్వం భూ కేటాయింపులపై ఆరోపణలు చేశారు. వేల కోట్ల రూపాయల విలువైన భూములను కారు చౌకగా ప్రైవేటు సంస్థలకు అప్పగించడం వెనుక పెద్ద కుంభకోణం ఉందన్నారు. ఆ ప్రైవేటు కంపెనీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మధ్య ఉన్న లాలూచి కేటాయింపులతో బయటపడిందన్నారు. కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్ర భూదోపిడికి పాల్పడుతుందని ఆరోపించారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ను అభివృద్ధి చేసుకోవడమే లక్ష్యంగా విశాఖ అభివృద్ధిని చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. లూలు మాల్ మీద చంద్రబాబుకు ఎందుకంత ప్రేమని కేకే రాజు నిలదీశారు. ఊరు పేరు లేని కంపెనీలకు వేల కోట్ల రూపాయల భూమిని కారు చౌకగా ప్రభుత్వం కేటాయించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం అభివృద్ధి చెందకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో తెలుసు. ఈరోజు గతంలో 33,000 ఎకరాలు, సుమారు 40,000 ఎకరాలు ఉన్న అమరావతిని ఈరోజు ఇంకో 50,000 ఎకరాలు పూలింగ్ పేరుతో అక్కడ అదేవిధంగా ప్రజల ఆస్తిని
ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి, ప్రజల ఆస్తిని, ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రజల భూముల్ని ఈరోజు పప్పు బెల్లాల పంపకాలు చేస్తూ ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి వేలాది కోట్ల రూపాయల విలువైన భూముల్ని, ఉదాహరణకి ఈరోజు లూలు మాల్, మరి ఎందుకో తెలియదు ఈ లూలు మాల్ మీద అంత ప్రేమ. లూలు మాల్ అంటే అదొక హైపర్ మార్కెట్. లూలు మాల్ అంటే హైపర్ మార్కెట్. అలాంటి ఒక హైపర్ మార్కెట్కి సరే ఉపాధి కల్పిస్తారు. ఉపాధి ఎవరికి కల్పిస్తారు? లూలు మాల్లో సేల్స్ సంబంధించి మన ఏదైతే సూపర్ మార్కెట్లు ఉన్నారో అలాంటి ఉద్యోగాలే కల్పిస్తారు. అంతే కదా, లూలు మాల్కి సంబంధించి లక్షలాది జీతాలు వచ్చే జీతాలు ఇచ్చే ఉద్యోగాలు ఏమి లూలు మాల్లో కల్పించరు కదా. 10,000 15,000 రూపాయలు. ఎందుకంటే హైదరాబాద్లో లూలు మాల్లో చూసినా లేకపోతే ఇంకో చోట లూలు మాల్లో చూసినా మ్యాక్సిమం 15,000 20,000 శాలరీ పే స్కేల్ ఉండే ఉద్యోగాలు మాత్రమే కల్పిస్తారు. ఈరోజు అదే లూలు మాల్ మీరు అదే లూలు మాల్ 13.5 ఎకరాలని మీరు 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చారు కదా. మరి అందరూ చెప్తుంది ఏంటంటే ఇంకా ఏదో నామినల్గా ఎంతో కొంత రూపాయో పాపాయో రాసుకోవాలి కాబట్టి రాసి ఇచ్చారు. ఈరోజు అదే కనుక మీరు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక మీటింగ్లో నాకు చాలా చేయాలనుకున్నాను, సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయాలనుకున్నాను, సూపర్ 6 సూపర్ 7 కూడా అన్ని సంవత్సరంలోపే చేయాలనుకున్నాను, కానీ ఖజానా ఖాళీ అని. అంటే ఖజానా ఖాళీ అవటానికి కారణం ఇక్కడ ఖజానాలో ఉన్న డబ్బులు సింగపూర్ తరలిపోతున్నాయా? జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ కె నాగబాబు నగరంలోని ఓ థియేటర్ వద్ద సందడి చేశారు. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు రాకతో ఆ థియేటర్ వద్ద సందడి నెలకొంది. పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు పవన్ కళ్యాణ్ అభిమానులతో కలిసి హరిహర వీరమల్లు చిత్రాన్ని వీక్షించారు. సంగం శరత్ థియేటర్లో మెగా బ్రదర్తో కలిసి సినిమా చూడడం పట్ల పవన్ కళ్యాణ్ అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. నాగబాబు ప్రేక్షకుల్లో ఒకరిలా పార్టీ నేతలతో కలిసి హరిహర వీరమల్లు చిత్రాన్ని చూశారు. మెగా బ్రదర్ రాకతో సంగం శరత్ థియేటర్ పరిసరాల్లో కోలాహలంగా మారాయి. ఎమ్మెల్యేలు సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్, పంచకర్ల రమేష్ బాబు, జనసేన పార్టీ సీనియర్ నేతలు, కార్పొరేటర్లు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులతో మెగా బ్రదర్ తన సోదరుడు నటించిన చిత్రాన్ని చూశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా మిత్రులందరికీ. సురేష్, ఈ సినిమాని నేను హైదరాబాద్లో యూజువల్ కళ్యాణబాబు సినిమా అంటే మొదట రోజు కానీ రెండో రోజు కానీ చూస్తాను. నేను వెళ్దాం అనుకున్నాను. ఈలోపుగా ఇక్కడ వైజాగ్ వచ్చే ప్రోగ్రాం ఉంటే మా సందీప్ మీరు సినిమా ఇక్కడ చూస్తే బాగుంటుంది అనగానే హైదరాబాద్ చుట్టం మానేసి ఇక్కడ సంగం శరత్ థియేటర్లో ఆడుతుందని తెలిసి ఇక్కడికి వచ్చాను. ఈ సినిమా చాలా ఎగ్జైటింగ్గా ఉండాలి. నాకు తెలిసి ఈ సినిమా కథ నాకు కొంచెం చూచాయిగా తెలుసు. ఒక ధర్మం కోసం పోరాడినటువంటి ఒక సామాన్య మానవుడు, ఒక వీరుడి కథ ఇది. షూటింగ్కి నేను చాలాసార్లు వెళ్ళాను. కళ్యాణ్ బాబు గారు చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా డెడికేషన్తో ఈ సినిమా చేశారు. ఎందుకంటే షూటింగ్ చూస్తున్నప్పుడు ఒక ఆర్టిస్టు ఎంత డెడికేటెడ్గా చేస్తారో ఒక ప్రొడ్యూసర్గా నాకు అవగాహన ఉంది. రాజకీయాల్ని ఎంత డెడికేటెడ్గా, ఎంత నిబద్ధతతో చేస్తారో ఈ సినిమా షూటింగ్ కూడా అంత నిబద్ధతను చేస్తారు ఆయన సినిమాలు. సో అందులోనూ పవన్ కళ్యాణ్ గారిది ఫస్ట్ టైము పీరియాడిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఒక ఫిక్షన్ స్టోరీ. అంటే భారతదేశాన్ని మొఘలాయలు పరిపాలించినప్పుడు ఔరంగజేబ్ భారతదేశాన్ని పరిపాలిస్తూ హిందువుగా నువ్వు ఉండాలంటే, లేదా జుట్టు పెంచుకోవాలంటే నీకు జిజియా పన్ను కట్టాలి. ఇలాగా ఎంతోమంది హిందువుల్ని చాలా టార్చర్కి గురి చేసినటువంటి రాజు. సో అతన్ని మా కాలేజీ చదివేటప్పుడు తెలుసు అతని గురించి, చదువుకునేవాళ్ళ హిస్టరీ. అతను ఎంత క్రూరుడైనటువంటి రాజు. సో మాకు అప్పుడే అనిపించేది ఎవరు ఇతని గురించి ఎవరు ఫైట్ చేయలేదని. అప్పట్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ చేశారు, తర్వాత సంభాజీ చేశారు. కాకపోతే మనకి ఈ హరిహర వీరమల్లు అనే క్యారెక్టరు
ఫిక్షన్ క్యారెక్టర్ అయినా ఒరిజినల్ హిస్టారిక్ బ్యాక్గ్రౌండ్లో కాబట్టి డెఫినెట్గా చాలా ఎక్సైటింగ్గా ఉంది చూడాలని. దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో శ్రీ స్వామివారి సహస్రనామార్చన అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. సహస్రనామార్చనలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచారాత్రగామ శాస్త్ర విధానంలో విశ్వక్సేనారాధన పుణ్యవచనాలతో కార్యక్రమాన్ని కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. తదుపరి స్వామివారి అంతరాలయ దర్శనం అనుమతించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలకు చేస్తున్న మోసంపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 42వ వార్డు వైసీపీ అధ్యక్షుడు బీశెట్టి ప్రసాద్ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం జరిగింది. సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ నేతలు, క్రియాశీలక కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలకు చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో కేకే రాజు, వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి సర్కారు అనుసరిస్తున్న విధానాలపై ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో బాబు సర్కార్ ఘోరంగా విఫలమైందన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన చేపట్టిన అభివృద్ధి శూన్యమన్నారు. విశాఖలో విలువైన భూములను కూటమి నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రజల కూటమి నాయకులకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని నిలదీయాలని కేకే రాజు, వాసుపల్లి గణేష్ కుమార్ పిలుపునిచ్చారు. 3 పార్టీలు కలిసి కుమ్మక్కయ్యి అబద్ధాలు, అసత్యాలతో, ధన ప్రవాహంతో అన్ని రకాల టెక్నికల్ ఇష్యూస్ క్రియేట్ చేసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఓట్ షేర్ ఉంది. ఈరోజు ఎన్నికలయ్యి 6 నెలలు తిరగకుండానే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఈరోజు కేంద్ర నిఘా వర్గాలు చెప్తున్నాయి, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభంజనాన్ని తట్టుకునే స్థితిలో 3 పార్టీలు కాదు 30 పార్టీలు కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనాన్ని భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎవరూ తట్టుకోలేరని. కాబట్టి ఇలా సినిమాల గురించి, ఇట్ల గురించి మా సమయం చేసుకోం. మాకున్న ప్రతి సమయాన్ని, ప్రతి నిమిషాన్ని కూడా ప్రజా సంక్షేమం కోసం, ప్రజా సమస్యలపై పోరాటానికి మేము కేటాయించాం. విద్యావంతులందరినీ కూడా అంటే ఎస్పెషలీ ఎవరైతే ఈ క్రీమీ లేయర్స్ ఉన్నారో అందరినీ కూడా ద నాలెడ్జబుల్ ఇంటెలెక్చువల్ పీపుల్ని ఒక విషయాన్ని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఈరోజు లూలు అన్న సంస్థకి 10 ఎకరాల 38 సెంట్లు, దాని కాస్ట్ 2020 200 కోట్ల రూపాయలు. లూలుకి ఎకరం 1 రూపాయికి మాత్రమే 100 years లీజ్ ఇస్తా ఉన్నది ఈ ప్రభుత్వం. అది వారు ఏంటంటే 22 లక్షల చదరపు అడుగులు కట్టడం కోసమని, అవుట్లెట్ కూడా రెంట్లకు ఇచ్చుకోవచ్చని. అంటే నేను ఒకటే అడుగుతాను, ఏంటంటే ఈ ప్రభుత్వం మేలు చేస్తామందా యువతకి? ఎందుకంటే అటు హైదరాబాద్లో చూస్తే ఇదే లూలు కంపెనీకి గవర్నమెంట్తో ప్రమేయం లేకుండా వాళ్ళు ల్యాండ్ కొనుక్కున్నారు. అక్కడ స్టార్టప్ కంపెనీస్కి పెద్దపీడ వేస్తామన్నమాట. అటు కేసీఆర్ అవ్వచ్చు, కేటీఆర్ అవ్వచ్చు, రేవంత్ రెడ్డి అవ్వచ్చు, అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పటి నుండి కూడా 16,50,000 మంది స్టార్టప్ కంపెనీస్ ద్వారా 45,000 రూపాయలు యావరేజ్ శాలరీ పొందుతూ ఉన్నారన్నమాట. అదే స్టార్టప్ కంపెనీ ఈ 10 ఎకరాల 38 సెంట్లలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా మీరు కానీ గ్లోబల్ టెండర్ కానీ పిలిపిస్తే సుమారు 1 కోటి స్క్వేర్ ఫీట్ కట్టడం కోసం వస్తారన్నమాట, హై రైజ్ బిల్డింగ్స్. అదాని విద్యుత్ స్మార్ట్ స్పీటర్లకు వ్యతిరేకంగా ట్రూ అప్ అదనపు ఛార్జీలు రద్దు చేయాలనే డిమాండ్లతో ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆగస్టు 5న విశాఖ సీఎండీ కార్యాలయం ఎదుట చేపట్టబోయే మహాధర్నాన్ని జయప్రదం చేయాలని సిఐటియు నేత కుమార్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విశాఖ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రజలపై అధిక భారాన్ని మోపే విధంగా కేంద్ర ప్రభుత్వం పన్నిన పన్నాగాన్ని కూటమి ప్రభుత్వం సమర్థించడం అన్యాయమన్నారు.
ప్రజలకు విద్యుత్ కష్టాలను దూరం చేసే విధంగా సుపరిపాలన అందిస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చాక వాటిని పక్కన పెట్టి ప్రజా వ్యతిరేక విధాలను అనుసరిస్తున్నట్లు కూటమిపై ప్రజలు తిరగబడాలని కోరారు. స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని ప్రజా వ్యతిరేకతను గల్లీ నుంచి ఢిల్లీ వరకు తీసుకువెళ్లాలన్నారు. సంస్థలన్నీ కూడా కార్పొరేట్ కంపెనీ అయిన అదానికి దోచిపెట్టడం, భవిష్యత్తులో మరింత భారాలు మోపడం, ఎస్సీ ఎస్టీ వీళ్ళకి ఇస్తున్నటువంటి సంక్షేమ సబ్సిడీలన్నీ కూడా తొలగించడం. ఇప్పుడు దాకా విద్యుత్ అనేది రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉండేది. కానీ విద్యుత్ సవరణ చట్టం 2020 ప్రకారం మొత్తం చట్టాన్ని మార్పు చేసి ఇది కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడు దాకా రాష్ట్ర ప్రభుత్వం తన అవసరాలకు తగ్గట్టుగా విద్యుత్ ఉత్పత్తి చేయడం, రైతులకి సబ్సిడీతోటి ఉచిత విద్యుత్ ఇవ్వడం, చేనేత పరిశ్రమలకి, గృహ అవసరాలకి, లేదంటే ఎస్సీ ఎస్టీలకి, లేదంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి, ఇటువంటి వాటన్నింటికీ కూడా సబ్సిడీతో క్రాస్ సబ్సిడీ అనేది ఇప్పుడు దాకా జరిగేది. ఎప్పుడైతే అదానీ చేతిలోకి విద్యుత్ వెళ్తుందో భవిష్యత్తులో ఈ అడ్జస్ట్మెంట్ అనేది ఉండదు, సబ్సిడీలు అనేది ఉండదు. మొత్తం ఒక యూనిట్ తయారు చేయడానికి ఎంతైతే ఖర్చు అవుతుందో అంత ఖర్చుని కూడా వినియోగదారుడే భరించాలి అనే విధంగా విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఆ రకంగా ఒక యూనిట్ ఇప్పుడు దాకా క్రాస్ సబ్సిడీ మనకి ఫంక్షన్లకి, కళ్యాణ మండపాలకి, సినిమా హాల్స్కి 20 రూపాయల యూనిట్ ఉంటే గృహ అవసరాలకి 2 రూపాయల యూనిట్ ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ఒక యూనిట్ తయారు చేయడానికి ఎంతైతే ఖర్చు అవుతుందో అంత ఖర్చు కూడా వినియోగదారుడే భరించాలంటున్నారు. అంటే ఒక యూనిట్ తయారు చేయడానికి 12 రూపాయలు 13 రూపాయల ఖర్చు అయితే ఆ డబ్బులన్నీ కూడా వినియోగదారుడి మీదే భారం పడేలాగా ఈ చట్టాల్లో మార్పు తీసుకొస్తున్నారు, సంస్కరణలు తీసుకొస్తున్నారు. కాబట్టి ఈ రోజున విద్యుత్ సంస్కరణలో భాగంగానే విద్యుత్ స్మార్ట్ మీటర్లను తీసుకొస్తున్నారు. ఇది సంస్కరణలో భాగంగానే అమలు జరుగుతోంది. కాబట్టి ఈ విద్యుత్తుని ప్రైవేటు పరం చేసే కుట్రలో భాగమే అదానికి అప్పచెప్తున్నారు. అందులో భాగంగానే స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు, ట్రూ అప్ ఛార్జీలు పెడుతున్న భారాలు వేస్తున్నారు, రైతులకి, వ్యవసాయ కార్మికులకి, దళితులకి ఇస్తున్న సబ్సిడీలన్నీ తొలగిస్తున్నారు. కాబట్టి మొత్తం ప్రజానీకం అందరూ కూడా దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి విస్తృతంగా దీన్ని ప్రజానీకంలోకి తీసుకొని వెళ్ళి ఇంటింటికి తీసుకెళ్ళి ఈ స్మార్ట్ మీటర్ను మా ఇంటికి తేవద్దు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నాం. రేపు 5వ తారీఖు నాడు CMD ఆఫీస్ దగ్గర మహాధర్నా జరుగుతుంది. ఆ ధర్నా తర్వాత కూడా ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు ఉపసంహరించుకోకపోతే 2020లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే రాష్ట్రం మొత్తం మీద వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు కలిపి పెద్ద ఎత్తున విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాడాయో అటువంటి పోరాటానికి మళ్ళీ శ్రీకారం చుట్టాలని ఈ సదస్సు భావిస్తూ ఉంది. ఆ రకంగానే తన అంధత్వాన్ని అడ్డుపెట్టుకుని తన మేనమామ గంపా సత్యనారాయణమూర్తి తనను దారుణంగా మోసగించాడని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం చెట్టుపల్లి గ్రామానికి చెందిన బొల్లాప్రగడ వెంకటరమణమూర్తి చెప్పారు. VJF ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బొల్లాప్రగడ అప్పన్న మోహన్ రావు, చంద్ర రాజ్యలక్ష్మితో కలిసి ఆయన మాట్లాడారు. చెట్టుపల్లి గ్రామంలో తన పేరు మీద ఉన్న ఎకరా 54 సెంట్ల భూమిని మోసగించి ఆయన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు. తనకు జరిగిన అన్యాయన విషయాన్ని గమనించి తన సన్నిహితులు విజయనగరం పాలకొండ సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఈ నెల 17న అన్ని ఆధారు సబ్ రిజిస్ట్రార్కు సమర్పించి సదరు భూమి రిజిస్ట్రేషన్ రద్దు చేయించినట్లు తెలిపారు. స్థానిక జనసేన నాయకుడు అద్దెపల్లి గణేష్ మానవత్వంతో తనకు మద్దతుగా నిలిచారన్నారు. ఎన్నిసార్లు హెచ్చరించినా తన ప్రవర్తన మార్చుకోకపోవడంతో తాను అనకాపల్లి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశానని, తన ఫిర్యాదుపై నర్సీపట్నం పోలీస్ స్టేషన్లో సదరు వ్యక్తులపై FIR నమోదు చేశారన్నారు. అప్పటి నుంచి నర్సీపట్నం పోలీసులకు దొరకకుండా గంప సత్యనారాయణమూర్తి తప్పించుకు తిరుగుతున్నాడన్నారు. అందుడైన తనకు న్యాయం చేయాలని, తనను ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్న గంపా సత్యనారాయణమూర్తిపై కఠిన చర్యలు తీసుకొని తనకు, తన కుటుంబానికి ఉపశమనం కలిగించాలని బొల్లాప్రగడ వెంకటరమణమూర్తి కోరారు. మాది భూములు పెళ్ళి అయిన దగ్గర నుంచి గంపా సత్యనారాయణ గారు అనే ఒక వ్యక్తి, గంటకొల్లం గ్రామం అతనిది. మాది చూస్తే చెట్టుపిల్లి. అతనికి మాకు భూమికి సంబంధం లేదు. కానీ అతను మాత్రం మా భూముల విషయంలో ఎంటర్ అయ్యి మా పెళ్ళైన నుంచి ఈ రోజు వరకు మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టి, హింసలు పెట్టి, తినడానికి కూడా లేకుండా చేసి, అందులో మాకు కొంత భూమి, మా భూమిని కూడా రైతులు ఆక్రమించుకొని ఉన్నారు. వాళ్ళతో పాటు ఈ గంపా సత్యనారాయణ కూడా ఆక్రమించుకొని మమ్మల్ని కబ్జా చేసి
మా భూములకి డబ్బులు కూడా అప్పు తెచ్చుకోనివ్వకుండా, మా భూములు మేము దున్నుకోనివ్వకుండా, మమ్మల్ని ప్రతిసారి మేము వెళ్ళినా, మేము ఇంత ముందు గతంలో మా అబ్బాయి పాక వేసుకున్నాడండి, ఆవులు కట్టుకుందాం చేద్దామని. ఆ పాకలు కూడా వేయనివ్వకుండా అతను గుణపాతం మా అబ్బాయిని చంపేస్తాం, మమ్మల్ని చంపేస్తానని మమ్మల్ని 60 మందిని గంటకొర్ల నుంచి 60 మందిని తీసుకొచ్చి మా ఇంట్లో దూరి మమ్మల్ని తన్ని, మమ్మల్ని కొట్టి, నానా హింసలు పెట్టి, నా ఇంట్లోంచి నన్ను వీధిలోకి తీసుకెళ్ళి నా ఇంటికి తాళం వేసి అతను తప్పట్లు కొట్టి నవ్వుతున్నాడు. పైగా అదే కాకుండా నా కాలు ఆపరేషన్ అయిందండి. బొల్లాపేట అప్పన్న మోహన్ రావు అండి. మా హుసేన్ గారికి మేము భూమి అమ్మామండి. భూమి అమ్మితే అందులో 60 లక్షల రూపాయలు పట్టుకుపోయాడండి. పట్టుకుపోయి మమ్మల్ని తనడానికి వచ్చాడండి, డబ్బులు అడిగితే తనడానికి వచ్చాడండి. అందులోని మా మిస్సెస్కి మక్కలో బాలు అయిపోతే బాలు అరిగిపోయిందండి. అరిగిపోతే దానికి ఆపరేషన్ గురించి డబ్బులు అడిగితే ఇంటి మీదకి తనడానికి నాగరాజు ద్వారా, బుదిరేడుపల్లి నాగరాజు ద్వారా వీళ్ళందరినీ తీసుకొచ్చారండి. మా చెల్లి, మా మామయ్య, గంపా సత్యనారాయణమూర్తి వీళ్ళందరినీ తీసుకొచ్చి తను ఫిల్ట్ పట్టుకొని కొట్టాడండి నన్ను. పెందుర్తి ప్రాథమిక వ్యవసాయ పరిమిత సంఘం చైర్మన్గా జనసేన సీనియర్ నాయకుడు ఐతి సింహాచలం నియమితుడైన నేపథ్యంలో మంగళవారం ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు సమక్షంలో డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ కూటమి శ్రేణులతో సమన్వయం చేసుకుని పెందుర్తి సబ్బవరం రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలను అందించి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. 13 కోట్ల టర్నోవర్ గల పీఏసీఎస్ బ్యాంకు మరింత అభివృద్ధి చేసి 20 కోట్ల టర్నోవర్ వరకు చేర్చాలని ఆకాంక్షించారు. సింహాచలం మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతను త్రికరణ శుద్ధితో పాటిస్తూ ముందుకు తీసుకెళ్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫలితం కావాలి, పైగా ముందు నేను మాట ఇచ్చాను కాబట్టి మాట తప్పకూడదు అని చెప్పి ఆ రోజు కూడా నేను మార్కెట్ ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు మార్కెట్ యార్డ్ చైర్మన్ వేగి దివాకర్ బొట్టు పెట్టినప్పుడు చాలా మంది కాంగ్రెస్ లో అయితే ఇది కాపులకు ఇస్తారు, తెలుగుదేశంలో అయితే గవర్నర్లకు ఇస్తారు, నువ్వు సాంప్రదాయాన్ని మారుస్తున్నావు అని చెప్పి చాలా మంది చెప్పినప్పటికీ కూడా ఒక్కసారి మాట ఇచ్చాను దివాకర్ కి, మాట తప్పే ప్రసక్తి లేదు అని చెప్పి కూడా ఆ రోజు కూడా చేయడం జరిగింది. ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే రాజకీయాల్లో కాలక్షేపానికి రాజకీయాల్లోకి రాదు. ఏదన్నా ఒక కష్టపడితే ప్రజలకు సేవ చేయడానికి ఏదైనా అవకాశం వస్తుంది అని. ఎప్పుడు కూడా సింహాచలం నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలా. అన్నా నీకు అవకాశం ఉండి, నీకు వెసులుబాటు ఉండి, నువ్వు ఇబ్బంది లేదనుకున్నప్పుడే నాకు ఏదన్నా మంచి సేవ చేసే కార్యక్రమం, సేవ చేసే పదవి ఏదన్నా నాకు ఇవ్వు అని అడిగాడు. ఏ రోజు దీనికి ముందు ఎన్నో పదవులు నేను ఇచ్చినప్పటికీ కూడా ఏ రోజు నా దగ్గరకు వచ్చి అన్నా నన్ను నాకేమీ రాలేదని అడగల. కానీ సమర్థత, చేయగలిగిన సత్తా, చేయాలన్న మంచి ఆలోచన ఉన్న వ్యక్తి కాబట్టి సింహాచలం ఇప్పుడు నువ్వు ఎంత చేయాలంటే అంత చేయొచ్చు ప్రజలకి. నీ సమర్థత, నీ సామర్థ్యం ప్రజలకి, ఎందుకంటే కూర్చో, నీకు తోడు నేనున్నాను, కోనతాతారావు గారు ఉన్నారు. నువ్వు ఎంతమందికి లోన్లు తీసుకొచ్చినా, ఎంతమందికి ఏది ఇవ్వాలన్నా కోనతాతారావు గారు మన సొంత మనిషి. జిల్లా అంతా ఆయనకు ఒక ఎత్తు, పెందెత్తు ఒక ఎత్తు. అంతేనండి. తాతారావు గారు నాకు అత్యంత ఆప్తుడు కాబట్టి మీరు 3 పిఎస్సీల్లో కూడా బాబ్జీ గారికి కూడా చెప్తాను, లంకెలపాలెం ఆయిందే, ఇక్కడ మా ఐతి సింహాచలానికి చెప్తున్నాను. సమాజంలో జరిగే ప్రతి ఘటన ప్రజలకు చూపే విధంగా కీలక పాత్ర పోషిస్తున్న పలువురికి జర్నలిస్టులు స్ఫూర్తిదాయకం కావాలని ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు అన్నారు. మాధవదార జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ 2వ వార్షికోత్సవ వేడుకలు మాధవదారలో ఓ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొని సీనియర్ పాత్రికేయులు పీఏఆర్ పాత్రుడు నేమాన హేమసుందర్తో పాటు పలువురు సీనియర్ జర్నలిస్టులకు ఆయన చేతుల మీదుగా జ్ఞాపికలు అందజేశారు, సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాధవధార జర్నలిస్ట్ అసోసియేషన్ ఐక్యతతో ముందుకు సాగడం అభినందనీయమన్నారు. సమాజానికి సేవ చేయడంలో ముందుండే పాత్రికేయులు తమకు తాముగా అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని
అసోసియేషన్ ప్రతినిధులను కొనియాడారు. జాతీయ జర్నలిస్ట్ అసోసియేషన్ కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ జర్నలిస్టు సమస్యల పట్ల నిరంతరం కృషి చేస్తూ వారికి అండగా ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు నాగరాజు పట్నాయక్, అధ్యక్షుడు సనపల్లె ప్రసన్న, ఉపాధ్యక్షుడు కిల్లి ప్రకాష్ రావు, సీపాన ప్రసాద్, కార్యదర్శి గొండు అచ్యుతరావు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. స్థలాల గురించి కూడా ప్రస్తావన చేయడం జరిగింది. దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు రేపు అనగానే సత్యప్రసాద్ గారు ఏదైతే రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు రేపు 10:30 గంటల నుంచి మన విశాఖపట్నం కలెక్టరేట్ లో పబ్లిక్ గ్రీవియన్సెస్ కలెక్టర్ గారు తీసుకోరు, ఆయనే తీసుకుంటారు. కాబట్టి మీ యొక్క వినతి పత్రం ఏదైనా ఉంటే మాధవ్ గారు అసోసియేషన్ కానీ జర్నలిస్ట్ అసోసియేషన్ కానీ మీ వినతి పత్రం వారికి ఇచ్చి ఆ కాపీ నాకు ఇవ్వండి. తప్పనిసరిగా నేను చేయవలసిన కార్యక్రమాలు నేను చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, ఇందాక నేను వచ్చినప్పుడు అంటే నేనేమి పొలిటికల్ గా మాట్లాడే ఉద్దేశం నాకు లేదు. అయినప్పటికీ కూడా ఇందాక నేను డిజిటల్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. 4వ రోజు సింగపూర్లో కొనసాగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన. ఏపీ సింగపూర్ బిజినెస్ ఫోరం రోడ్ షో సదస్సులో పాల్గొని ఆంధ్రప్రదేశ్లో స్టార్టప్ ఫెస్టివల్ నిర్వహిస్తామని ప్రకటన. నర్సీపట్నం నియోజకవర్గం తాళపాలెంలో రోడ్డు నిర్వహణ, హెవీ వెహికల్స్ రాకపోకలపై అధికారుల అలసత్వంపై మండిపడ్డ శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు. రోడ్డుపై నిలుచుని హెవీ వెహికల్స్ నియంత్రణపై అధికారులకు పలు సూచనలు. వైసీపీ నగర అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో 42వ వార్డులో కొనసాగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని కేకే రాజు డిమాండ్. మాధవదారలో అట్టహాసంగా జరిగిన మాధవదార జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వితీయ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, జాతీయ జర్నలిస్టు సంఘం రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.